పండగ. ఫ్యాన్స్ మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేసే సినిమా. ఎందుకంటే పవన్ అన్న ఒక్కసారి కాలు కదిపితే చూడాలని అనుకున్నారు, రికార్డ్స్ బద్దలైపోతాయి. మళ్ళీ కదుపుతాడు పవన్ అన్న. మిడమే చేస్తే అంతే. ఎలా అనిపించింది బ్రో సినిమా? మామూలుగా లేదు, అదిరిపోయింది సినిమా, మామూలుగా లేదు. ఇక అన్న స్క్రీన్ మీద ఉన్నాడంటే పండగ పండగనే కదా మనకు వచ్చింది. మళ్ళీ పవర్ బ్యాక్, పవర్ ఈస్ బ్యాక్. సూపర్ ఉందన్నా అసలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమ్మన్ అన్న సూపర్ కొట్టిండన్నా అన్న. పవన్ కళ్యాణ్ ఒక్క మాటలు చెప్పాలంటే దేవుడు అన్న, శివతాండవం అన్న, సూపర్ కొట్టిండు అసలు. ఏం సినిమా అన్న. శ్రీలీల సూపర్ యాక్టింగ్ అన్న, సూపర్ ఉంది సినిమా. 100% సూపర్ సినిమా అన్న. దేవుడు అంతే, ఇక ఒక్క మాటలు చెప్పాలంటే దేవుడు. హైలైట్ అంటే క్లైమాక్స్ అన్న, చాలా బాగుంది క్లైమాక్స్. శ్రీలీలకు బాగా ఇచ్చాడు, రాశిఖన్నా నాకు అంత ఏం లేదు కానీ శ్రీలీల మటుకు చాలా బాగుంది. ఆ ఓల్డ్ సాంగ్ ఉంటది కదా, కళ్యాణ్ గారి యాక్టింగ్, ఆ లుక్స్ ఎట్లా ఉన్నాయి? కళ్యాణ్ గారి లుక్స్ గురించి ఏం చెప్తాం అన్న, ఇంకా ఉండేదే కదా ఆయన స్వాగ్, అసలు ఎవరో మ్యాచ్ చేయలేరు కదా దాన్ని. గబ్బర్ సింగ్ లాగా ఉందా, అంతకు మించి ఉందంటే ఓల్డ్ మించి పైకి చేస్తారు కానీ ఎవరో డౌన్ చేయరు కదా, దానికి మించే ఉంది. చాలా మంది రొటీన్ స్టోరీ అని అంటున్నారు, ఏం లేదంట. స్టోరీ రొటీనే, ఆ ఎలివేషన్ సీన్స్ అవి బాగా హైలైట్ చేశాడు హరిశంకర్. తెలిసిందేగా ఫ్యాన్ బాయ్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో. పొలిటికల్ గా ఏమైనా సెటర్లు ఉన్నాయా సినిమా? పొలిటికల్ గా డైలాగ్స్ ఉన్నాయి కానీ సెటర్ విధంగా ఏం లేవు. ఆయన చేసిదే బయట చేస్తారు కదా, చేసినట్టుంది, చెప్పినట్టుంది. థియేటర్ లో అయిందన్న, బాగా ఫ్యాన్స్ బట్టి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ బెనిఫిట్ షో చూడడం జరిగింది. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ అండ్ స్క్రీన్ అపీరియన్సెస్ అండ్ తర్వాత సాంగ్స్, తర్వాత డైలాగ్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బాగుంది. నాకు సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఎట్ ది సేమ్ టైం నాకు మేజర్గా మూవీలో నచ్చిన పార్ట్ ఏంటంటే హరిశంకర్ గారి డైలాగ్స్, వన్ వర్డ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. నిజంగా యూత్ని ఆలోచింపజేసేటట్టున్నాయి సినిమాలో. అండ్ జిహాద్ గురించి, దేశభక్తి గురించి, పేట్రియాటిజం గురించి చాలా బాగా చెప్పారు. Heroines are pretty looking, they're very cute. అంటే సార్ వెన్ సినిమా లో హీరో బయటికి వచ్చినప్పుడు whenever you have a background music, your all senses are towards the hero. So yeah, it's already songs మేము వింటూనే ఉన్నాం కదా, you better know it. చాలా బాగుంది సినిమా. చాలా బాగుందండి. ఉగాది రోజు ఐ ఎమ్ నాట్ డిసప్పాయింటెడ్ విత్ ద సినిమా. చాలా బాగుంది సార్. పవన్ సినిమా అంటేనే ఫెస్టివల్ కదా సార్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా ఇన్ ద సినిమా. ఆయన ఉంటే చాలా చూసేస్తాం. అంటే మ్యూజిక్ లాస్ట్ లో అంటే శ్రీలీల గారిని కీర్తి రెడ్డి కంపేర్ చేస్తారు. సెకండ్ సాంగ్ లాస్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చేసి there is not, things are not about comparison here. సినిమాని సినిమాలా చూడాలి. everybody have done their great job. Music was good. Srilila was really performed. She was so cute in the entire cinema is what I can say. సో అంటే ఆయన కమర్షియల్ మూవీస్ డెఫినెట్ గా హరిశంకర్ గారు మరో గబ్బర్ సింగ్ అనుకోవచ్చా ఈ కాంబోలో వచ్చి? గబ్బర్ సింగ్ సెన్స్ అయితే నాకేం అనిపించలేదు. ఇట్స్ a new film altogether. Police getup is really beautiful. He has done really well, Pawan garu. But what request we have, thanks Harish garu for giving this cinema. Moreover, Pawan garu ila year ki 1 or 2 cinemas చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నాం. సో అంటే పొలిటికల్ కి లాస్ట్ మూవీ అని వచ్చి కొంచెం పొలిటికల్ టచ్ పెట్టారనుకోవచ్చా క్లైమాక్స్ లో? ఇఫ్ ఫ్యాన్స్ మాట ఆయన వింటాడు అని అనుకుంటే సినిమాలో కనీసం ఇయర్లీ ఒకటైనా థీమ్ అని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎలా అంటే నార్మల్ గా ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి, సో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ హావ్ కమ్ విత్ మై 6-year-old child అండి.